ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను రమణ మహర్షి ఆశ్రమాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే చాలామందికి తెలుసు, చాలామంది చూసుంటారు, కానీ నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఈ వీడియో తీశాను. ఇది తిరువణ్ణామలై, అంటే మనం అరుణాచలం అని పిలుస్తాం అన్నమాట. ఇక్కడ అరుణాచలంలో మొత్తం ఆ కొండ చుట్టూ తిరుగుతున్న పాదయాత్రలో మనకి ఈ రమణాశ్రమం కనిపిస్తుందన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంది. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఒక్కసారి అరుణాచలం వెళ్ళినప్పుడు రమణాశ్రమానికి వెళ్ళు, అక్కడికి వెళితే నీకు చాలా పాజిటివ్ ఎనర్జీతో నువ్వు బయటకు వస్తావని. నిజంగా నాకు అలాగే అనిపించింది. అక్కడ రమణ మహర్షి గారు కొంతకాలం జీవించి 1950లో ఆయన ప్రాణాలు వదిలిపెట్టారు. అక్కడ చాలామంది సినిమా ప్రముఖులు వెళ్తారు. వెంకటేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్, తర్వాత తలైవ రజనీకాంత్, మన కింగ్ నాగార్జున, ఇలా చాలామంది ఈ రమణాశ్రమానికి రమణ మహర్షిని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారన్నమాట. చాలా గొప్పగా ఉంటుంది. ఆయనతో జర్నీ చాలా అద్భుతమైన జర్నీ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, రమణ మహర్షి ఈ కొండ మీదే ఆయన ధ్యానం చేసేవారు. ఆయన ధ్యానం చేసిన పవిత్రమైన కొండ అన్నమాట ఇది. రోజు ఈయన ఆశ్రమం నుంచి 1.5 కిలోమీటర్ ఆ కొండ పైకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుని దిగి వస్తూ ఉండేవారు అనమాట. నేను అది కూడా వెళ్ళడానికి వెళ్ళాను. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా 1922 నుండి 1950 వరకు మన రమణ మహర్షి గారు అక్కడ నివసించారన్నమాట. ఇవి అరుణాచల పర్వతాలు, ఆ పాద ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం అన్నమాట. తిరువణ్ణామలై జిల్లాలో పడమర వైపు విస్తరించి ఉంది. 1950లో మహర్షి స్వర్గస్థులైనప్పుడు అనేక వేల మంది భక్తులు ఆయన దర్శనార్థం ఇక్కడికి వచ్చారు. ఆయన స్వర్గస్థులైన తర్వాత కూడా చాలామంది భక్తులు, ఆసక్తి గల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు. మహర్షి తుదిశ్వాస విడిచిన చోటే ఒక కోవెల నిర్మించారన్నమాట, టెంపుల్. ప్రతి సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి కొంత సమయం సామాజిక సేవల్లో గడుపుతూ ఉంటారు. నిజంగా నేను అదంతా వెక్కుతున్నప్పుడు ఆ కొండ మీద మహర్షి కూర్చున్న ఆ కొండ, మహర్షి నడిచిన ఆ నేలలో నేను నడుస్తున్నప్పుడు నాకు చాలా 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 బాగా అనిపించింది. చాలా పాజిటివ్ ఎనర్జీని నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి రాయి అన్నీ కూడా దైవత్వంతో నిండినట్టు నాకు అనిపించింది. ఈ ఆశ్రమం అభివృద్ధి చెందింది 1922, అంటే మే 19న రమణ మహర్షి గారి తల్లి అలగమ్మాల్ ఆవిడ మరణించిన తర్వాత ఆమె సమాధి వద్దే రమణ మహర్షి ఈ ఆశ్రమాన్ని స్థాపించారంట. మొదట్లో ఈ ఆశ్రమం ఒక చిన్న గృహంగా ప్రారంభమైంది. అది కూడా ఇప్పుడు ఉంటుంది, మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఒక చిన్న ఇల్లు లాగా. 1922లో ఇంకొక గృహాన్ని నిర్మించారు. అంటే అక్కడికి మనం చేరుకోవాలంటే చెన్నై నుంచి అయితే 120 మైళ్ళు, కాట్పాడి జంక్షన్కి 60 మైళ్ళు అనమాట. 2 చోట్ల నుంచి నేరుగా చేరుకోవచ్చు. బస్సులు చాలా మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తిరుపతి నుంచి కూడా కాట్పాడి మీదుగా బస్సులు వెళ్ళొచ్చు. 5 అవర్స్ జర్నీ అనమాట. వైజాగ్, విజయవాడ నుంచి కూడా తిరువణ్ణామలై స్టేషన్ మీదుగా వెళ్ళే రైళ్ళు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లక్కడికప్పుల నుంచి డైరెక్ట్ బస్సు రోజు మనకి అక్కడికి వెళుతుందన్నమాట. నిజంగా అంటే రమణ మహర్షి దగ్గర లక్ష్మి, ఆయన ప్రకృతితో పాటు జంతువులను కూడా ఆయన ఎంతో ప్రేమతో చూసుకున్నారు. లక్ష్మి అనే ఒక ఆవు రమణ మహర్షితో ఆయనతోనే ఉండేదన్నమాట. ఆయనతో స్నేహం ఆయనకి ఎంతో అనుబంధాన్ని, ఆనందాన్ని ఇచ్చేది లక్ష్మిని. అలాంటి లక్ష్మి చనిపోయిన తర్వాత ఆశ్రమంలోనే ఆ లక్ష్మికి కూడా ఒక సమాధి కట్టారు. అదే ఈ సమాధి అన్నమాట. నిజంగా చాలా బాగుంది. అక్కడ లక్ష్మి కోసం రమణ మహర్షి ఆశ్రమంలోనే, అది చనిపోయిన దగ్గరే దానికి ఒక సమాధి కట్టారు. అంటే ఒక లక్ష్మే కాదు, రమణ మహర్షితో అంటే కొన్ని కంటిన్యూగా ఉండేవి అనమాట. ఒక కుక్క ఉండేది, ఆ కుక్కకు కూడా అక్కడ సమాధి కట్టారనమాట. అలాగే ఆయన కొన్ని పక్షులతో కూడా ఆయన ఎంతో ప్రేమతో ఉండేవారు. నెమళ్ళు,
అలాగే కొన్ని కాకులు అన్నీ ఉండేవి, ఏనుగులు, అంటే చాలా జంతువులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో చక్కగా అంటే మాట్లాడినట్టు ఆయన పక్కనే ఉండేది. చూడండి, ఆ కుక్కకు కూడా ఒక సమాధి కట్టారన్నమాట. రమణ మహర్షితో పాటు ఉన్న కుక్క, ఇలాగే ఒక కాకి కూడా రోజు రమణ మహర్షి దగ్గరికి వచ్చి వెళ్తుండేదంట. ఆ కాకి కూడా ఒక సమాధి కట్టారు. నిజంగా ఇంత గొప్ప అనుభూతి, అది చాలా బాగా అనిపించింది. అక్కడ ఆయనతో పాటు ఉన్న అన్నిటికీ కూడా ఇలాగ సమాధులు కట్టడం అనేది నిజంగా ఒక జింక, డీర్ కూడా ఆయనతో వచ్చి వెళ్తూ ఉండేదంట. ఫ్రెండ్స్, మీకు కనుక అంటే మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు మాత్రం ఈ రమణాశ్రమాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు వెళ్ళండి, మీకు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో మీరు బయటకు వస్తారు. అంటే అంత గొప్పగా ఉంది అక్కడ. అసలు అరుణాచలేశ్వరుడు టెంపులే అద్భుతం, మహా అద్భుతం. అరుణాచల శివ మామూలుగా లేదు, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ శిల్ప నైపుణ్యం కానీ, అసలు ఆ గోపురాలు కానీ అసలు అద్భుతం అన్నమాట. అలా మీరు గిరి ప్రదర్శన చేసేటప్పుడు రమణాశ్రమం తగులుతుంది. ఆ రమణాశ్రమాన్ని మాత్రం మీరు మిస్ చేయొద్దు, ఒకసారి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలామంది చూస్తారు ఇది, అంటే వెళ్ళి తెలుసుకుంటారు. అంటే మనకు మంచి జరిగినప్పుడు మనం 10 మందికి చెప్పాలి అని అనిపించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అంటే అరుణాచలం వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత మన జీవితంలో మార్పులు అనేవి ఉంటాయని చెప్పి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. అలాగే మీకు కూడా వీలుంటే మాత్రం ఒక్కసారి సందర్శించండి, అరుణాచల శివుణ్ణి చూసుకోండి. అలాగే ఆ గిరి ప్రదర్శన చేయండి. పౌర్ణమికి గిరి ప్రదర్శన చాలా గొప్పగా ఉంటుందట, అద్భుతంగా ఉంటుంది. ఆ పైన జ్యోతి అది వెలిగించడం అదంతా కూడా. అలాగే ఆ గిరి ప్రదర్శనలో ఉన్న మన రమణాశ్రమాన్ని కూడా మీరు సందర్శించండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.